గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. ఏ పాటల పోటీకి వెళ్ళినా కానీ మనసులో గెలుచుకొని రావడమే అతని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓరోరి దేవుడు ఎన్నెన్ని సిత్తరాలు సెత్తావు నీ రాతలో, ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. 30 lakhs ప్యాకేజ్ అన్ని వదిలిపెట్టేసుకొని సింగింగ్ వైపు రావడానికి వాట్స్ ద డేరింగ్ స్టెప్? నాకంటే ఇష్టం 20 years డౌన్ ద లైన్ లేకపోతే 15 years డౌన్ ద లైన్ తిరిగి చూసుకుంటే నాకంటూ నేను ఏం చేశాను అన్నది కూడా ఇంపార్టెంటే కదా. సో ఆ రిగ్రెట్ ఉండకూడదు అనే చేశాను. మీ వాయిస్లో ఏదో తెలియని మ్యాజిక్. ఎక్కువ మందికి ఈ సింగర్స్కి మాత్రమే అదొక బ్లెస్సింగ్లా దేవుడు ఇస్తూ ఉంటాడు. గొంతు అనేది దేవుడు ఇవ్వాలి. నేను కొన్నిసార్లు వేరే వాళ్ళ గొంతులు విని నేను కొంచెం ఈర్ష్యపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్ని కష్ట నష్టాలు అనుభవించి చాలా సంతోషం వేసింది. ఏ పాటల పోటీకి వెళ్ళినా కానీ మనసులో గెలుచుకొని రావడమే అతని యొక్క మెయిన్ ఉద్దేశం. గెలవడం ఓడవడం అనేది కూడా పక్కన పెట్టేస్తే ఇండియన్ ఐడల్ 15 అండ్ అలాగే మరి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కూడా మనందరి మనసులు గెలుచుకొని మరి ముందుకెళ్తూ ఉన్న మరి లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ అనిరుద్ సుస్వరం ఇప్పుడు మనతో పాటున్నారు. మరి అయితే మాటలతో పాటు పాటలు కూడా పాడించేద్దాం. హాయ్ అనిరుద్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. కేవలం తమిళ్లో షోస్తో మొదలుపెట్టారు, ఆ తర్వాత తెలుగులో, ఇప్పుడు ఇండియన్ వైడ్ ఉన్న ఇండియన్ ఐడల్లో. దానికి యాడ్ చేయాలి అంటే ఫస్ట్ చిన్నప్పుడు తెలుగులోనే మొదలెట్టాను. ఓకే. దాని తర్వాత కన్నడ, దాని తర్వాత పెద్దగా అయిన తర్వాత తమిళ్, అండ్ దెన్ అగైన్ మళ్ళీ తెలుగు ఐడల్, అండ్ దెన్ హిందీ. మలయాళం ఎందుకు వదిలిపెట్టారు అసలు? మలయాళం రాదు కాబట్టి, మాట్లాడడం రాదు కాబట్టి. ఓకే. దట్ ఈస్ ద ఓన్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ విచ్ ఐ కాంట్ స్పీక్. తమిళ్ ఫ్లూయెంట్గా మాట్లాడతాను, కన్నడ ఫ్లూయెంట్గా మాట్లాడతాను, ఈవెన్ మరాఠీ. నా మరాఠీ ఇస్ లైక్ కొంకణి మిక్స్ మరాఠీ అనమాట. ఇంట్లో మాట్లాడతాను, అమ్మతో మరాఠీ మాట్లాడతాను, సో మరాఠీ కూడా వచ్చు. సో మలయాళం ఎందుకు వదిలిపెట్టానంటే రాదు కాబట్టి, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి. ఓకే. స్టార్టింగ్ మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టి ఊరికే మాటలు మాట్లాడితే మా వాళ్ళు మాత్రం ఊరుకోరు. నా మీద కామెంట్స్, నా మీద దండయాత్ర చేస్తారు కాబట్టి ఒక మంచి సాంగ్తో మీరు మొదలెట్టేసి. నేను నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ పాడతానండి. ఓకే. చావు కబురు చెల్లగాలో జేఎక్స్ విజయ్ గారికి పాడిన పాట. ఓకే. కార్తికేయ గారు, గీతా ఆర్ట్స్ అండ్ కార్తికేయ గారు, లావణ్య త్రిపాఠి, కరెక్ట్. అందులో అంటే ఫస్ట్ పాటనే ఒక మదర్ సెంటిమెంట్, ఒక ఎమోషనల్ సాంగ్ దొరకడం నా అదృష్టం, అంత మంచి లిరికల్ వాల్యూతో. సో ఐ వుడ్ యాక్చువల్లీ స్టార్ట్ విత్ దట్. థ్యాంక్ యూ. సూపర్ బ్రో. అంటే మీ వాయిస్లో ఏదో తెలియని మ్యాజిక్. డిజైన్ చెప్తున్నాను బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా తక్కువ మందికి ఈ సింగర్స్కి మాత్రమే అదొక బ్లెస్సింగ్లా దేవుడు ఇస్తూ ఉంటాడు. త్రూ ప్రాక్టీస్ కానీ అంటే దాంతోపాటు మంచి గొంతు అనేది దేవుడు ఇవ్వాలి. దాని తర్వాత ఏదైనా సాధన కానీ ఇది కానీ. నేను కొన్నిసార్లు వేరే వాళ్ళ గొంతులు విని నేను కొంచెం ఈర్ష్యపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అఫ్ కోర్స్ అంటే ఒకటి చెప్తాను, ఏ సింగర్కి నాకు తెలిసినంత వరకు నేను ఏ సింగర్కి తన సొంత గొంతు నచ్చదు. వేరే వాళ్ళ గొంతు కానీ వేరే వాళ్ళ ఇదే నచ్చుతుంది. ఎందుకంటే తన గొంతు తను ఎక్కువ ఆస్వాదించలేడు కదా. తను వినేది తన గొంతు టోన్ టెక్స్చర్ వేరేలా ఉంటుంది, మీరు నా గొంతు వినే టెక్స్చర్ వేరేలా ఉంటుంది. వాట్ ఐ హియర్ ఫ్రమ్ మై టోన్ థింగ్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ హియర్. సో అందుకే ఎవరికి వాళ్ళ సొంత గొంతు నచ్చదు. సో ఆ పరంగా నేనైతే మీకు నచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. హ్యూమన్ మెంటాలిటీ అంతే బ్రో. ఏంటంటే మనకున్న దాని గురించి మనం పట్టించుకోగానే పక్కన వాళ్ళ గురించి అనేది లేదు. ఇందులో కొంచెం టెక్నికాలిటీ కూడా ఉంది. సో దాని పరంగా. ఓకే. కమింగ్ టు ద ఇండియన్ ఐడల్ సీజన్ 15లో సో ఫైనలిస్ట్ వరకు రావడం, సో ఎన్ని కష్ట నష్టాలు అనుభవించి కుట్రలు కుతంత్రాలు అన్నీ దాటుకొని, సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఒక యుద్ధమే చేసుకుంటూ ముందుకు వచ్చారు అనుకోవచ్చా? అంటే ఒకటండి, కుట్రలు కుతంత్రాలు అంటే వాళ్ళు ఏం కావాల్సుకొని నా మీద చెయ్యాలని చెయ్యరు. వాళ్ళకంటూ ఒక ప్లాన్ స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళకంటూ అంటే షో స్టార్ట్ అయినప్పుడనో దే విల్ హ్యావ్ ఎ ప్లాన్, దాని పరంగానే వెళ్తారు. అండ్ దానికి మనం ఎప్పుడైతే అడ్డం వస్తామో లేకపోతే దాని పరంగా జరగట్లేదో దెన్ ఏదన్నా అంటే వాళ్ళు దాని పరంగా యాక్ట్ చేయడం కూడా అవుతుంది. అది ఇంటెన్షనల్గా ఎవరు చెయ్యరు. ఇట్స్ జస్ట్ ఎ ప్యూర్ బిజినెస్ అక్కడ. రియాలిటీ షో అనేది టీఆర్పీ, డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత అనేది దట్ ఈస్ ద థింగ్. పాటలు అనేది నేను నిజంగా చెప్పాలి అని అంటే దట్ ఈస్ అ బై ప్రోడక్ట్ అని చెప్పాలి ఈ కాలంలో. బట్ వన్ థింగ్ ఏంటంటే ఆ ఎక్స్పోజర్
ఇండియన్ ఐడల్ విచ్ ఎక్స్పోజర్ అయితే ఇస్తుందో ఇండియా వైడ్గా ఇప్పుడు జనాలు నన్ను గుర్తుపడతారు. అండ్ ద ప్లాట్ఫామ్ విచ్ ఇట్ హ్యాస్ గివెన్ మీ టు షోకేస్ మై టాలెంట్, అది అన్డినయబుల్. అండ్ దానికి ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సో బిఫోర్ ఇండియన్ ఐడల్, ఆఫ్టర్ ఇండియన్ ఐడల్, ద డిఫరెన్స్ ఏంటి అనిరుద్రం? ఏ ఇండియన్ ఐడల్ గురించి అంటున్నారు? తెలుగువా? నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇండియన్ ఐడల్. తెలుగు ఇండియన్ ఐడల్ అంటే నేను చెప్పిండేవాడిని. ఒకటండి, నేను మ్యూజిక్ని చూసే పర్స్పెక్టివ్ మారింది. ఓకే. బికాజ్ అంటే అక్కడ ఉన్న మెంటర్స్ అవనివ్వండి, లేకపోతే ద వే దే పర్సీవ్, అంటే అక్కడ నార్త్ వాళ్ళు ద వే దే పర్సీవ్ మ్యూజిక్, దాని పరంగా నా థాట్ ప్రాసెస్ మారింది. అండ్ ద వే ఐ లుక్ ఎట్ మ్యూజిక్ ఆల్సో, ద వే ఐ పర్సీవ్ మ్యూజిక్ ఆల్సో హ్యాస్ చేంజ్డ్. మేబీ దట్ విల్ హెల్ప్ మీ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ మై మ్యూజిక్ కెరీర్ యాజ్ వెల్. అదైతే చెప్పాలి, అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్స్. బికాజ్ అంటే ఎలా చెప్పాలి, అంటే ఎక్స్ప్రెసివ్ సింగింగ్ ఇప్పుడు అక్కడ హిందీ పాటలు నేర్చుకుంటాం, కుమార్ సాన్ గారు అవనివ్వండి, లేకపోతే ఉదిత్ నారాయణ్ గారు అవనివ్వండి, కిషోర్ కుమార్ గారు, మొహమ్మద్ రఫీ గారు, వీళ్ళ పాటలన్నీ వింటున్నప్పుడు మెలోడీ సింపుల్గా ఉంటుంది. బట్ వాళ్ళు అందులో ఇచ్చే ఎక్స్ప్రెషన్ అవ్వనివ్వండి, వాళ్ళు దాన్ని వ్యక్తపరిచే విధానం, మేబీ అది అక్కడ పాటలు విన్నప్పుడు మెలోడీ సింపుల్గా ఉండడం వల్ల, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ మ్యూజిక్ అవ్వనివ్వండి, సౌత్ ఇండియన్ సాంగ్స్ కానీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ సాంగ్స్ కానీ, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టెక్నికాలిటీ టర్మ్స్ ఎక్కువ. సో నేను దృష్టి ఎప్పుడు నాకు సౌత్ ఇండియన్ పాటలు వింటున్నప్పుడు ఏమంటారు, ఎలా ఎమోట్ చేస్తున్నారు, ఎలా ఒక పదాన్ని పలుకుతున్నారు అన్న దాని మీద ధ్యాస ఎక్కువ వెళ్ళేది కాదు. బట్ హిందీ పాటలు ఎక్కువగా వింటున్నప్పుడు, బికాస్ ఆఫ్ ద సింప్లిసిటీ ఆఫ్ ద మెలోడీ, నాకు ఎప్పుడు అంటే ఆటోమేటిక్గా మైండ్ వచ్చేసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళేది, ఎలా ఎమోట్ చేస్తున్నారు ఒక్కొక్క పదం అన్న దాని మీద. సో దాని పరంగా నా థాట్ ప్రాసెస్ మారింది, నా పర్స్పెక్టివ్ మారింది, మ్యూజిక్ని, సాంగ్ని చూసే దృష్టి మారింది అని చెప్పచ్చు. ఇంకా మీరు రాటు తేలేరనుకోవచ్చా? మేబీ ఇట్ హెస్ హెల్ప్ మీ, ఎస్ ఫర్ షూర్. ఓకే. అంటే ఫైనలిస్ట్ వరకు వచ్చారు, ఆ తర్వాత మీరు విన్ అవ్వలేకపోయారు. సో ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ అది చెప్పినప్పుడు మీ మైండ్లో రన్ అయిన థాట్స్ ఏంటి అసలు? నేను ఒక విధంగా గెస్సే చేశానండి. అంటే ఫైనల్స్లో జడ్జెస్ చాయిస్ ఎలిమినేషన్ అని పెట్టారు. జడ్జెస్ చాయిస్ ఎలిమినేషన్ అది సడన్గా ఫార్మాట్ మార్చి పెట్టారు. అప్పటి వరకు అయితే ఓట్సే ఉండేవి. అండ్ ఆల్సో ఎందుకనంటే కంటిన్యూస్గా 2 times ఏమంటారు అంటే ప్రతిసారి ఓట్స్ ద్వారానే జనాలను ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. సడన్గా ఫైనల్స్లో అంటే ఓట్స్ నాకు అందరూ జనాలు ఓట్స్ వేశారు, ఆరుగురు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓట్స్ వేశారు. సడన్గా అసలు ఓట్స్కి సంబంధం లేకుండా ఒక జడ్జెస్ చాయిస్ ఎలిమినేషన్ ఏంటా అనేది ఫస్ట్ అర్థం కాలేదు. బట్ ఒకటేంటంటే అది జడ్జెస్ చాయిస్ అయ్యుంటే ఇంకా సంతోషించేవాడిని. యాక్చువల్లీ మీకంటే స్క్రీన్ మీద కూడా ఎక్కువ చూపించలేదు. ఏంటి అని అంటే జడ్జెస్ వర్ లైక్ ఆరుగురు పాడేసిన తర్వాత నా గురించి చాలా పెద్ద డిస్కషన్, ఒక 1/2 hour డిస్కషన్ అయ్యింది. ఛానల్ వాళ్ళు లోపల నుంచి వచ్చారు, ఓకే, ఛానల్ షో మేకర్స్ వచ్చారు, అంతా డిస్కస్ చేశారు, ఇది చేశారు. ఇది ఎలిమినేషన్ ముందా? ఎగ్జాక్ట్లీ. అంటే నాకు తెలియదు ఏం డిస్కషన్ జరిగింది అనేది, నాకు తెలియదు. నేను ఇది చెప్పొచ్చో లేదో కూడా తెలియదు. రవీనా టండన్ గారు వన్ ఆఫ్ ద జడ్జ్. సో రవీనా గెస్ట్గా వచ్చారు అండ్ షీ వాజ్ ఆల్సో వాజ్ వన్ ఆఫ్ ద జడ్జ్ ఆ పర్టికులర్ రౌండ్కి. సో ఆవిడ స్టేజ్ మీద చెప్పారు, నాకైతే అనిరుద్ధ్ టాప్ 5లో ఉంటాడు. నేను ఐ డోంట్ వాంట్ టు సే ఎవరు ఉండరు అని చెప్పారు అన్నది నేను చెప్పను. బికాస్ ఆ సింగర్ని నేను ఏమంటారు అగౌరవపరచాలను, లేకపోతే ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ హర్ మ్యూజిక్ డౌన్. ఓకే, హర్ అని చెప్పాను, ఐమ్ సారీ. బట్ రవీనా టండన్ గారు అలా చెప్పినప్పుడు అది టెలికాస్ట్లో వేయలేదు. బట్ రవీనా టండన్ గారు చెప్పింది ఏంటంటే మై టాప్ 5లో అయితే అనిరుద్ధ్ ఉన్నాడు, నాకు వీళ్ళు లేరు, నాకు వాళ్ళ ప్లేస్లో అనిరుద్ధ్ ఉన్నారు అని చెప్పి అంత చేశారు. అండ్ అదేంటంటే ఒక విధంగా ఆ ఫార్మాట్ అని కూడా కాదు. అంటే ఇప్పుడు నాకు ఆ కాన్సెప్టే అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్స్లో 6 పాడతారు, 6 పాడిన తర్వాత మనం 5 సెలెక్ట్ చేయడం అనేది ఒక పద్ధతి అయితే, పాడినప్పుడు వెంటనే అంటే వాళ్లకు సెలెక్ట్ చేసేయడం అంటే ఇంకా 5 పాడాల్సి వస్తుంది. ఒకళ్ళు పాడేసిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని సెలెక్ట్ చేసేయడం అన్నది అది ఏ పరంగా ఇది అనేది తెలియదు. బట్ షో మేకర్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అండ్ వాళ్ళు ఆ ఫార్మాట్ పెట్టారు, ఎందువల్ల పెట్టారు అన్నది కూడా నాకు తెలియదు. బట్ ఓట్స్తో సంబంధం లేకుండా ఇలా ఒకటి కొంచెం అంటే జనాలు కూడా ఏమన్నారంటే, ఒకళ్ళు జస్ట్ అని అలా తీశాడు, అప్పుడే మైక్ పెట్టేశారు, పూర్తిగా పాట విన్న తర్వాత కూడా పెట్టాలి అని అన్నారు. బట్ ఒకటి నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, జడ్జెస్కి
జడ్జెస్ ఆఫ్ స్క్రీన్ మాతో మాట్లాడతారు, సో వాళ్ళ మనసులో ఏముందో మాకు తెలుస్తుంది. జడ్జెస్ హ్యావ్ బీన్ సూపర్ స్వీట్ అండ్ సూపర్ కైండ్ అండ్ సూపర్ అఫెక్షనేట్. నేను ఒక్కటే, జడ్జెస్ మనసులో నా స్థానం ఏంటో నాకు తెలుసు. నేను నాకు దానికి నేను సంతృప్తి పడి సంతోషపడి నేను బయటికి వచ్చాను. ఓకే, కానీ మీ ఇన్స్టా ప్రొఫైల్లో కూడా ఒక వీడియో అనేది నేను చూశాను. ఒకసారి మీరు అయిన తర్వాత మీకు ఇచ్చే సెండ్ ఆఫ్ కానీ ప్రతి ఒక్క గెస్ట్ వాళ్ళు ఒక పర్సన్ ఓన్గా వాళ్ళు తీసుకొని, బికాజ్ అది నువ్వు అంటే అక్కడ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే నువ్వు వెళ్ళాల్సిన వాడి కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అఫెక్షన్ అనేది కూడా కనిపిస్తుంది. సింపుల్ అండి, అది టెలికాస్ట్లో వెయ్యరు కూడా. అది ఎందుకు అలా రిలీజ్ చేశారు అని అంటే, నాకున్న సపోర్ట్ని చూసి నెగటివిటీ వస్తోందని చెప్పేసి ఆ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అండ్ దట్ యాక్చువల్లీ షోడ్ హౌ మచ్ జడ్జెస్ హౌ మచ్ మై మ్యూజిక్ హ్యాస్ ఇంపాక్టెడ్ జడ్జెస్ అండ్ వాట్ డూ దే ఫీల్ అబౌట్ మై మ్యూజిక్ ఆల్సో. నేను కొన్ని బయటికి చెప్పుకోలేను, ఐమ్ సో సారీ. అది రియాలిటీ షో ధర్మం కాదు, అలా చెప్పొచ్చేమో, నేను రియాలిటీ షో ధర్మం కాదు. బట్ నాకు జడ్జెస్ నాకు పర్సనల్గా నాతో ఏం మాట్లాడారు, మా పేరెంట్స్తో ఏం మాట్లాడారు అనేది నాకు తెలుసు. అండ్ నాకు అది చాలండి. వాళ్ళ మనసులో నా మ్యూజిక్ గురించి, నేను ఎప్పుడూ అక్కడ మ్యూజిక్ని నమ్మే వెళ్ళాను. నాకు మ్యూజిక్ కాకుండా నాకు ఇంకా వేరే కంటెంట్ కానీ నాకేమీ రాదు, చేయలేదు కూడా, నాకు రాదు కూడా. కేవలం మ్యూజిక్ని నమ్ముకొని వెళ్ళాను. అండ్ నా మ్యూజిక్ని నమ్ముకొని వెళ్ళినప్పుడు జడ్జెస్ నా మ్యూజిక్ గురించి ఏమనుకుంటున్నారు, నా సింగింగ్ గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకు చాలా ఒక క్వశ్చన్ ఎప్పుడూ ఉండేది. అండ్ వెన్ ఐఎమ్ కమింగ్ అవుట్, వెన్ జడ్జెస్ ఓపెన్లీ సెడ్ ఫ్యూ థింగ్స్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ నా మ్యూజిక్ గెలిచింది. నేను గెలవకపోయినా నా మ్యూజిక్ గెలిచింది, నాకు చాలు అని. ఆ వీడియోలో కూడా రవీనా టండన్ గారు ఒక పర్సనల్ అఫెక్షన్గా తీసుకొని, అంటే ఆవిడ కళ్ళల్లోనే అర్థమైపోతుంది. రవీనా టండన్ గారు యాక్చువల్లీ చాలా ఎమోషనల్ అయిపోయారు. అదే చెప్తున్నాను కదా, నేను పేర్లు తీసుకోలేను కంటెస్టెన్సీ, నేను వాళ్ళ తక్కువ చేయలేను, కానీ వాళ్ళ స్ట్రగుల్స్ ఉన్నాయి. వాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి బాగా వచ్చి ఏమంటారు, వాళ్ళు దే హ్యావ్ మేడ్ ఇట్, గెలిచారు, ఇచ్చేశారు. బట్ ఆ రోజు జరిగిన పర్ఫార్మెన్సెస్ ప్రకారం రవీనా టండన్ గారు నాకు, మీరు ఇది టెలికాస్ట్లో ఉంచుతారో లేదో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు కూడా అని చెప్పేసి, నా టాప్ 5 అయితే అనిరుద్ధ్ ఉన్నాడు, చాలా బాగా పాడాడు, నాకు అవకాశమే ఇవ్వలేదు నాకు మైక్ ఇవ్వడానికి అని సెలెక్ట్ చేయడానికి, తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు. నాకు ఇంకా అంతకుమించి నాకేం కావాలండి. అక్కడ వచ్చిన వాళ్ళ ఆడియన్స్ అందరికీ తెలుసు, ఆవిడకి తెలుసు, జడ్జెస్కి తెలుసు. నాకు అంతకుమించి దానికంటే గెలవడం కంటే నాకు ఇది చాలు. మనసులు గెలుచుకున్నారు. కానీ ఈ ఒక విషయం, నాకు ఓట్స్ అనేవి జనాలు ఇంత సపోర్ట్ చేసి, నాకు సోషల్ మీడియాలో కూడా ఇంత సపోర్ట్ చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. అండ్ జనాలు కూడా దే అండర్స్టూడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ కామెంట్స్ చూసినా ఇది చూసినా కూడా ఐ వాస్ లైక్, జనాలకు అర్థమైంది, నేను ఇంకేం చేయవచ్చు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను అది కూడా ఏంటి, ఒక వీడియో నా సోషల్ మీడియాలో పెట్టింది, నేను ఎమోషనల్గా నేను కొంచెం హర్ట్ అయ్యాననే పెట్టాను. ఎందువల్ల హర్ట్ అయ్యానని కూడా నేనేం చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే దట్ రియాలిటీ షో హ్యాస్ గివెన్ మీ గుడ్ థింగ్స్ యాజ్ వెల్. సో నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. కానీ కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ సాంగ్ వరకే ఉంచుతున్నారు, కానీ మిగతా షోలో కొంచెం కంటెంట్ క్రియేషన్ అనేది కూడా ఉంటుంది, ఫన్ కానీ లేకపోతే ఇదన్నీ. కానీ మీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అది చాలా వరకు అది ఛానల్ అయిపోయింది. అసలు అది ఎందుకనే ఛానల్ని అడగాలండి. అంటే నాకు మీకు అనిపించినట్టే నాకు షోలో ఉన్నప్పుడు అనిపించింది. అడిగాను, అడగడం ఇంకా పెద్ద తప్పు అయిపోయింది. నోరు తెరిచి అడిగితే అడగడం కూడా పెద్ద తప్పు అయిపోయింది. అంటే నాతో ఎందుకు చేయరు, నేను ఏదైనా అబ్జెక్ట్ చేశానా, నేను చెయ్యనని చెప్పాను, నేను అన్నిటికీ చేస్తానని చెప్పాను. సరే అది కూడా వదిలేసేయండి, సరే నాకు కంటెంట్ కూడా వద్దండి, నా మ్యూజిక్నే నమ్ముకొని వెళ్ళాను, నా మ్యూజికే నాకు ఇది. బట్ ఒకటి ఏంటంటే, మీరు వేరే కంటెంట్ కోసం నా పాటను కూడా కట్ చేస్తున్నారు, నేను చేసిన క్రియేటివిటీ కూడా కట్ చేసి దాన్ని ఎడిట్ చేసి వేస్తున్నారు కదా, అక్కడ మనసుకు బాధ అయింది. ఎందుకంటే అప్పుడు నా మ్యూజిక్కి నాకు వాల్యూ లేదు అక్కడ. నేను ఒక మాట అన్నాను, అది స్టేజ్ మీద అన్నాను, అది టెలికాస్ట్లో వేయలేదు. నేను జడ్జెస్కి కూడా పర్సనల్గా చెప్పాను. జడ్జెస్ అంటే ఎస్పెషల్లీ విశాల్ సార్తో మాట్లాడుతున్నప్పుడు ఏమైంది అని జనరల్గా అడుగుతున్నప్పుడు, సార్ ఐ డోంట్ ఫీల్ బిలాంగ్డ్ హియర్ అని అన్నాను. అది చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట బ్రో అసలు. బికాజ్ నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, అది టెలికాస్ట్లో తీసేశారు. అది ఎప్పుడు బట్ నాకు ఎందుకనంటే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ నాకు ఎప్పుడు అనిపించలేదు అక్కడ. బికాజ్ నేను ఎందుకున్నానబ్బా అనేంతలాగా చేశారండి. ఎందుకనంటే గెస్ట్ ముందు ఎప్పుడు ఆల్మోస్ట్ పాడలేదు నేను, ఎక్సెప్ట్ ఫర్ 2 or 3. నేను ఒక 45 ఎపిసోడ్లు అయితే ఎక్సెప్ట్ ఫర్
or 3 అంటే లైక్ అనుపమ్ ఖేర్ గారు, కంగనా రనౌత్ గారు, వాళ్ళిద్దరు ఒకటే ఎపిసోడ్లో వచ్చారు. వాళ్ళ ముందు పాడాను. అండ్ ఇంకా వేళ్ళ మీదే లాస్ట్ వచ్చేటప్పటికైతే అసలు సుఖ్వీందర్ సింగ్ గారు వచ్చారు, ఆయన ముందు పాడలేదు. నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో, ఆయన ముందు పాడలేకపోయాను. అది ఇలా చాలా ఫింగర్ టిప్స్ మీద అండి ఎవరి ముందైనా పాడాను అని అంటే. అది ఎందుకు అనేది ఛానల్ వాళ్ళకే తెలియాలి, షో మేకర్స్కే తెలియాలి. నేను క్వశ్చన్ కూడా చేయట్లేదు. సరే, వాళ్ళకి ఏదో స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళకి ఏదో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఒకటేంటంటే బాధ ఏదైతే కలిగించారో నేను దాని గురించి మాత్రమే మాట్లాడాలి. మేబీ నెక్స్ట్ టైం దే వుడ్ ట్రీట్ ఇలా ఒక మనిషి బాధపడకుండా దే వుడ్ యాక్చువల్లీ హ్యాండిల్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అందుకోసమే నేను బయట పెట్టాను. నాకు అంతకు మించి ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఏమీ లేదు. అండ్ నేను వాళ్ళతో కొట్లాడేంత పెద్ద మనిషిని కూడా కాదు. అవసరం లేదు బ్రో. ఎందుకంటే ఇండియన్ ఐడల్ విషయానికి వచ్చేటప్పటికి ఈవెన్ ఆ టైంలో స్టార్టింగ్ చూసుకుంటే కారుణ్య గారి విషయంలో కూడా మనం చూసాము. ఏంటంటే కారుణ్య గారు ఆ తర్వాత కానీ వాళ్ళ స్ట్రగుల్స్ కానీ ఆ టైంలో ఓట్స్ కోసం ఆయన చెప్పిన విధానం కానీ ఒకటి కారుణ్య గారు శ్రీరామ్ చంద్ర అన్న అంటే ఒక ఫౌండేషన్ ఇచ్చారు. ఎందుకనంటే వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాతే జనాలకు మన ఇక్కడ సౌత్ వాళ్ళకి తెలిసింది ఇండియన్ ఐడల్ అంటే ఏంటి. బట్ ఇంకోటి కూడా చెప్పాలి, వాళ్ళు ఉన్నప్పుడు ఇండియన్ ఐడల్ వేరే, ఇప్పుడున్న ఇండియన్ ఐడల్ వేరే. అంటే మీరు ఎపిసోడ్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అప్పుడు మ్యూజిక్ సెంట్రిక్గా ఉండేది, ఇప్పుడు డే సెంట్రిక్గా ఉన్నది అనేది అది మీ ఎపిసోడ్ చూసి మీరే డిసైడ్ చేయాలి. అంటే సింగింగ్ కాంపిటీషన్స్ దానిలో సింగింగ్ తగ్గిపోయింది, వేరేది పెరిగిపోయినట్టు అనుకో. చిన్న ఎగ్జాంపుల్ అదే కదండి. నా పాటని మీరు ఎడిట్ చేసి ఇప్పుడు మిగతా వాళ్ళ పాట ప్లస్ వాళ్ళ కంటెంట్ అన్ని కలిపి మీరు 15-20 మినిట్స్ స్క్రీన్ టైం ఇస్తున్నారు. నా పాట, నా కామెంట్స్ అన్ని కలిపి నా పాటని కట్ చేసేస్తున్నారు. నా పాట 3 మినిట్స్ పెడుతున్నారు, కామెంట్స్ ఒక 1.5 మినిట్ పెడుతున్నారు. నాకు 4.5 మినిట్స్. మిగతా వాళ్ళతో పోల్చుకుంటా మీరు ఒక్క ఎపిసోడ్ అయినా తీసుకోండి. అనిరుద్ అనే మేబీ ఒక్క ఎపిసోడ్ వేర్ మాస్టర్ చెఫ్ వాళ్ళు ఏదో ఇంటిగ్రేషన్ వస్తే అక్కడ ఏదో ఒక కంటెంట్ నా గురించి, అదేంటి అని అంటే నాకు హిందీ రాదు కదా, దాన్ని కూడా హేళన చేస్తూనే హిందీ రాదు అన్న దానికి హేళన అని అనకూడదేమో, బట్ ఏమంటారు కుకింగ్ ఇంగ్రీడియంట్స్ పెట్టి దీంట్లో హిందీలో ఏమంటారు అన్నట్టు అడగడం, అది ఫన్ క్రియేట్ అయింది బేసికలీ. అది ఒక్కటి తప్పిస్తే నాకు స్క్రీన్ టైం ఎక్కడ అసలు నాకు అలాంటివి వద్దండి. అసలు నా పాట నేను పాడింది, నేను క్రియేటివ్గా ఆలోచించి నేను ఇంప్లిమెంట్ చేసింది ఫుల్గా చూపిస్తే చాలు. కానీ అది కూడా చేయలేదు. ఏదైతే కంటెంట్ గురించి మాట్లాడుతున్నానో అందులో ఒకటి బిర్యానీ ఆకు తీసుకొచ్చారు. మనం బిర్యానీ ఆకు అంటాం కదా, మనం దాన్ని ఏమంటామో తెలియదు. నేను దాన్ని ఫన్నీగా మార్చేసి బిర్యానీ పత్తా అన్నాను, అది వైరల్ అయ్యింది. ఎందుకంటే నాకు హిందీ రాదు. సో మనం జనరల్ గా మనం హైదరాబాదీ భాషలో బిర్యానీ ఆకు అంటాం, బిర్యానీ. నేను దాన్ని పక్కాగా హిందీలో మార్చి బిర్యానీ పత్తా అన్నాను. అందరు నవ్వి ఇదయ్యారు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ గెస్ నాకు ఏదైనా కంటెంట్ ఉంది చేశారు అని అంటే. అదర్ దాన్ దట్ నాకు అలాంటివి వద్దు కూడా. నా మ్యూజిక్ని పూర్తిగా చూపిస్తే, నా మ్యూజిక్ని నమ్ముకొని వచ్చాను. మీరు ఎప్పుడైతే మ్యూజిక్లో వేలు పెట్టారో, నా మ్యూజికాలిటీ, నా సింగింగ్ విషయంలో కూడా ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ కట్ చేస్తూ వచ్చారో, దెన్ ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్ మీ మెంటలీ. బట్ అన్నీ తట్టుకొని నిలబడ్డాను. దేనికోసమైతే వెళ్ళానో దానికోసం వెళ్ళాను కాబట్టి ఫైనల్స్ వరకు వచ్చానండి. కానీ బ్రో, ఇన్ని జరుగుతూ ఉన్నా అన్నీ కానీ ఫైనల్ వరకు వచ్చారు చూసారా, దట్ వాస్ అన్ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఒకటి చెప్పాలి, ఐ వాజ్ ఇన్ అ బిగ్ బాస్ వేర్ ఇట్ డెంట్ హ్యావ్ ఎనీ కెమెరాస్ అంతే. ఓకే, బట్ ఇట్ వాజ్ లిటరలీ ఎ బిగ్ బాస్. ఎందుకంటే 6 నెలలు పేరెంట్స్ కి దూరంగా ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇండియన్ ఐడల్ జర్నీ మొత్తం ఒక 6 మంత్స్ అండి. ఓకే. అండ్ వాళ్ళే హోటల్ ఇస్తారు, అక్కడే ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ కంటెస్టెంట్ పేరెంట్ వచ్చారు. మా పేరెంట్స్ ఒక్కసారి కూడా పిలవలేదు ఫైనల్స్ వరకు. ఓకే. ఫైనల్స్లో కూడా ఇంకా అందరి పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి నేను పిలిచాను, నాన్న వాళ్ళు వచ్చారు. ఓకే. అంటే స్టేజ్ మీద అంటే అక్కడ అంటారు, స్టేజ్ మీద కూడా అంటారు, అందరి పేరెంట్స్ వచ్చారు, మీ పేరెంట్స్ రాలేదు అని వేరే వాళ్ళని ఉద్దేశించి అంటారు. నాకు మనసులో అనిపిస్తుంది, మా అమ్మ వాళ్ళని ఎప్పుడు పిలిచారు. నాకు అంటే ఒక రకంగా నాకు ఉంటుంది కదండి, మా అమ్మ వాళ్ళు కూడా రావాలి, మా అమ్మ వాళ్ళని కూడా జనాలు చూడాలి అని నాకు ఉంటుంది. ఒక్కసారి కూడా అంటే అదే అంటున్నాను కదా, ఏమంటారు, అందరికీ ఇంత పెడితే నాకు ఇంత పెట్టారు. బట్ ఆ ఇంత పెట్టిన దానికి కూడా నేను గ్రేట్ఫుల్గానే ఉన్నాను, నేను గ్రాటిట్యూడ్తోనే ఉంటాను జీవితాంతం. బికాస్ ఈ ఇంతనే నాకు ఇండియా వైడ్ జనాలకు నన్ను పరిచయం చేసింది అండ్ అనిరుద్ ఏంటో చూపించింది. ఓకే. అంటే ఫైనల్స్లో నాన్న వచ్చారు కదా, నాన్న అమ్మ ఇద్దరు వచ్చారు. అమ్మ ఇద్దరు వచ్చారు. అంటే ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి అయిపోయిన తర్వాత? అసలు ఒకటి వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలియదు కానీ
నాకు అనిపించింది ఏంటంటే అమ్మ వాళ్ళని నాన్న వాళ్ళని అప్పటి వరకు పిలిపించలేదు, పిలిపించి నన్ను తీసేశారా అన్నట్టు అనిపించింది. నాకు అది చాలా మనసుకు బాధేసింది అనమాట. బట్ ఒకటి జనాల సపోర్ట్, జనాల ఓటింగ్స్ నాకు పుష్కలంగా ఉన్నాయని నాకు చాలా దృఢంగా నమ్మాను, నమ్ముతున్నాను. ఎందుకు అంటే సోషల్ మీడియాలో నాకు వచ్చే రిప్లైస్ అవ్వనివ్వండి, యూట్యూబ్లో అవ్వనివ్వండి, చాలా చోట్ల నాకు అంటే ఇప్పుడు జనాలు ఎలా అంటే అండి, పాట నచ్చింది అనుకోండి, ఒక ఏమంటారు వన్ వర్డ్ లేకపోతే ఒక సెంటెన్స్ పెట్టేసి వదిలేచ్చు. నా గురించి పేరాగ్రాఫుల మీద పేరాగ్రాఫులు రాసి పెడతారు. నాకు అది అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఎంతవరకు నా పాట వాళ్ళని ఇంపాక్ట్ చేశాయి, లైక్ ఇది చేశాయి, ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అన్న దానికి ఉదాహరణ. సో అది చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అండ్ ఇట్ వాస్ వెరీ క్లియర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చెప్పచ్చో లేదో తెలియదు, నా ఓటింగ్స్ బాగున్నాయని నేను ఇప్పుడే అన్నాను కదా, అది నాకెలా తెలిసిందో చెప్తాను. నాకు తెలియలేదు, వేరే కంటెస్టెంట్స్కి నా గురించి తెలిసింది. ఎందుకనంటే అది ఎవరు చెప్పారన్నది నాకు తెలియదు. వాళ్ళు నాకు చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం నేను విని నేను అలా ఇప్పుడు ఎంతవరకు అది కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది నాకు తెలియదు. బికాజ్ ఒక షోలో ఉన్నప్పుడు చెప్తే అందరికి చెప్పాలి. నాకు తెలియకుండా వాళ్ళకి ఎలా తెలిసింది అని అంటే మేబీ వాళ్ళని వర్క్ చేయమని చెప్తున్నారా ఓటింగ్స్ గురించి లేకపోతే ఏంటో అన్నది నాకు తెలియదు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి ఎలా తెలిసింది అన్నది కూడా నాకు తెలియదు. బట్ ఫైన్, ఇవన్నీ కూడా నేను పట్టించుకునేవాడిని కాదు. ఎందుకనంటే పాడడానికి వచ్చాను, ఉన్నంత వరకు పాడతాను అన్న దాని మీదే వెళ్ళాను. లక్కీగా జనాల సపోర్ట్ ఉంది, ఫైనల్స్ వరకు వచ్చాను. ఈ షోలో మీరు ఒక్కరే నా సౌత్ ఇండియన్? అవునండి. ఓకే, అర్థమవుతుంది బ్రో. ఏంటంటే ఇంత పెట్టి మీకు ఇంతే పెట్టడానికి గల రీజన్స్ ఏంటో కూడా కొన్నిసార్లు దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఓకే, అంటే ఎందుకంటారు అంటే సౌత్ నుంచి నేను ఒక్కడే కాబట్టి ఇంత పెడితే ఇంకా ఎక్కువ అంటే ఇది సపోర్ట్ వచ్చేస్తుందన్నా? ఇప్పటి నుంచే నేను కాదు బ్రో. ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉంటాము. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ఉన్న సింగర్స్ కానీ ఎంతమంది రానిచ్చి పెద్ద స్థాయికి వెళ్ళారు అనేది కూడా మనం చూసాము, ప్రజలందరికీ కూడా తెలుసు. అండ్ తోటి సింగర్గా మీ వాళ్ళకి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అది జరుగుతూనే ఉన్నాయి. కానీ మన ఇలాకాలో మనం జెండా పాతిన సందర్భాలు అనేది దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే అందుకంటే బిఫోర్ ఏంటంటే మీరు పాడిన సాంగ్స్లలో కూడా నాకు ఒకటి మాత్రం హార్ట్ టచ్ అయిపోయి ఎన్నిసార్లు విన్నానో నాకు తెలీదు. కరణ్ జోహర్ గారు అంటే మీకు నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే ఆ రోజు విశాల్ గారు ఒక మాట అన్నారు, నాకు సోను నిగమ్ గారు ఆయన టెక్నికాలిటీని అంతా బయట పెట్టి మనసుతో పాడారు, నాకు అదొక్కటి మిస్సింగ్ అనిపించింది అన్నారు. బట్ మీకు చాలా ఇష్టమైన పాట నేను పాడిన దాంట్లో అది అన్నారు, అంటే మీ మనసుకి హత్తుకుంది. నాకు అంతకంటే ఏం కావాలి, ఐఎమ్ హ్యాపీ. మీకు నచ్చింది కాబట్టి, అలా చాలా మందికి నచ్చింది కూడా ఆ పాట వైరల్ కూడా అయ్యింది. నేను జనాల అంటే అది విశాల్ సార్ పర్స్పెక్టివ్, బట్ జనాలకు నచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు కూడా చెప్పినందుకు ఇట్ మేడ్ మీ మచ్ మోర్ హ్యాపీ. ప్లీజ్ ఆ సాంగ్ థ్యాంక్ యూ. పల్లె ఉంటుంది బ్రో, అసలు కళ్ళు మూసుకొని వింటుంటే సోను. అండ్ దట్ సాంగ్ రిలేట్స్ టు మై లైఫ్ ఆల్సో. అంటే హర్ పల్ యహా జీబర్ జియో, హర్ గడి బదల్ రహీ హే రూప్ జిందగీ చావ్ హే. అంటే ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐఐటి మెడ్రాస్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఇంజనీరింగ్ చేయకుండా పాటల దాంట్లో వచ్చాను. అండ్ దిస్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ హ్యాపెన్, మేక్ దిస్ కెరీర్ హ్యాపెన్. సో చాహే జో తుమే పూరే దిల్ సే, మిల్తా హే వో ముష్కిల్ సే, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ యుల్ గెట్ ఇట్ అన్నట్టు. మీరు అంత హత్తుకునేలాగా ఆ ఓట్స్ అనేది తీసుకున్నారు కాబట్టి నిజంగా లీనమైపోయారు. అందుకే మాకు ఇంకా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్